హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో. ఎర్లీ మార్నింగ్ 4కే లేచానండి. ఆ రోజు అంటే పూజ అనేది తొందరగా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా. సో నేను పొద్దున్నే లేచేసానండి. లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మాప్ పెట్టేసుకున్నాను. ఇక బయటికి కూడా వచ్చేసి మొత్తము ఊడ్చేసి తడి బట్ట అయితే పెట్టేసుకున్నాను. ఇక మనం గుమ్మానికి అయితే పూజ చేసుకుంటున్నానండి. పసుపు అనేది అయితే నేను రాసుకుంటున్నాను. ఎప్పుడు రాయనండి, ఇలా పండగలప్పుడన్నా రాయాలి కదా. సో నేను అయితే పసుపు అనేది రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మనం పొద్దున్నే లేచి ఇలా చేసుకుంటూ ఉంటే మనకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. నేనైతే మొత్తం అంతా గడపకంతా పసుపు అనేది రాసేసి కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. గడపకి ఇప్పుడంటే డిజైన్స్ వేసేసి పసుపు పెయింట్ అనేది అయితే ముందే వేసేసి పెట్టేసుకుంటున్నారండి. కానీ అప్పట్లో అయితే గుమ్మానికి స్వచ్ఛమైన పసుపు అనేది రాసి ఇలా బొట్లు పెట్టుకునేవారంట. చూస్తున్నారు కదా, నేను బొట్లంతా పెట్టేసుకున్నాను. ఇక ముగ్గు కూడా వేసేసుకుంటున్నానండి. బియ్యం పిండితో ముగ్గు వేయాలంటే చాలా కష్టమైపోతుందండి. నాకైతే సరిగ్గా రానే రాదు. కానీ బియ్యం పిండితో వేస్తే మంచిది కాబట్టి నేనైతే బియ్యం పిండితో ముగ్గు అనేది వేసేసుకొని పసుపు కుంకుమ అనేది పెట్టేసుకున్నానండి ముగ్గు మీద. ముగ్గు వేసేదానికి ముందు నేనైతే కొద్దిగా పసుపుతో ఇలా అయితే ముగ్గు వేసే ప్లేస్లో అయితే ఇలా అలకేసుకున్నానండి. ముగ్గు అనేది చాలాసేపు ఉంటుందని. తడిబెట్ట పెట్టినా కూడా ముగ్గు అనేది ఎక్కువసేపు అయితే ఉండట్లేదు. అందులో మా పాప అయితే వేస్తామో లేదో ఇంకా దాన్ని అయితే పోగొట్టేదాకా ఊరుకోదనమాట. ఇంకా నేనైతే స్నానం చేసేసి వచ్చి దేవుడికి ప్రసాదం కోసం అయితే నేనైతే స్వీట్ పొంగల్ అయితే చేస్తున్నానండి. ఇంకా మనకి వెరైటీస్ చేయాలంటే పొద్దున్నే నాకైతే అవ్వలేదండి. సో నేనైతే స్వీట్ పొంగల్ అనేది అయితే చేసి పూజ అనేది చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేనైతే ఇప్పుడు బియ్యం పిండితో పిండి దీపాలు అయితే చేస్తున్నానండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేస్తే మంచిది అనేసి నేనైతే చేస్తున్నాను. పిండి దీపాలు ఎలా చేయాలని అయితే నేనైతే షార్ట్ వీడియోలో అయితే చేసి పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే అందులోకి జీడిపప్పు అనేది కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసేసి అందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనము గుమ్మాలకి పసుపు అయితే రాసుకున్నాం కదండి. అలా పసుపు రాసుకునేటప్పుడు పసుపులో కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసేసి గుమ్మానికి రాస్తే చాలా పచ్చగా అయితే కనిపిస్తుందండి. నేనైతే అలానే రాస్తూ ఉంటాను. ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మనకి. ఇంకా నేనైతే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకొని పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నానండి. నేనైతే ఇక పటాలకైతే పువ్వులు అనేవి అయితే పెడుతున్నానండి. దేవుని గుడిలో ఎక్కువ పటాలు అనేవి అయితే ఉండొద్దంటండి. అలానే విగ్రహాలు కూడా ఎక్కువ ఉండకూడదంట. విగ్రహాలు ఎక్కువ ఉంటే నిత్యం పూజలు చేస్తూనే ఉండాలి అని అయితే నేను ఎక్కడో ఒక యూట్యూబ్ ఛానల్లో పండితుడు చెప్తుంటే విన్నాను. నేను ఇక్కడ పువ్వులన్నీ పెట్టేసుకుంటున్నాను. నేనైతే పిండి దీపంలో 7 ఒత్తులు అయితే పెట్టుకున్నానండి. వెంకటేశ్వర స్వామిని 7 కొండలవాడు అని అంటూ ఉంటారు కదా. నేనైతే 7 ఒత్తులు అనేవి అయితే పెట్టుకున్నాను. ఇంకా అలానే నేను చేసిన ప్రసాదము, అలానే నా దగ్గర ఉన్న పళ్ళు పువ్వులతో అలంకరించుకున్నాను. మంచిగా దీపాలు అనేవి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పూజలు అనేవి చేసినప్పుడు మనకైతే ఎంతో పాజిటివిటీ అయితే ఉంటుంది కదండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇలా అయితే నేను పూజ అనేది అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో తులసి దళాలతో అయితే పూజ చేస్తున్నారంటే నేనైతే వెళ్ళేసానండి. ఇంకా ఈవినింగ్ వెళ్ళే ముందు ఇంటి దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని అయితే వెళ్ళాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. మీరు మీ తొలి ఏకాదశిని ఎలా అయితే చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.